హలో అండి, అందరూ బాగుండారా? మేమంతా బాగుండామండి. మీరంతా బాగుండారా అనుకుంటాను. కమెంట్స్ వేస్తూ ఉండారు అందరూ. థ్యాంక్స్ అండి. కమెంట్స్ చూస్తేనే నాకు ఖుషి అవుతుంది. మంచిదో షెడ్దో కమెంట్స్ పర్వాలే. షెడ్ది కమెంట్ అవుతాను, నేను రిసీవ్ చేసుకుంటాను. అదే నాది బాగుందా లేదా అనేసి నేను తెలుసుకున్నాను కదా, నా వీడియోస్ చేస్తూ ఉన్నాను బాగా అనేసి. ఓకే, దాంట్లోనూ ఒక కమెంట్ మాది అడిగిండ్రి, మీరు కన్నడనా తెలుగా అనేసి లాంగ్వేజ్. ಯಾವುದೋ ಅದೇ నేను పలావ్ చేసింటిని చూడు ఆ వీడియోకి. యాక్చువల్లీ మేము తెలుగు వాళ్ళే అండి. మేము బెంగళూరులో ఉంటాము. బెంగళూరు తెలుగు మాది. మా దాంట్లో కన్నడను మిక్స్ అయిందండి. ఇదంతా ఒక్కిత ఎవడన్నా మాట్లాడతాం ఈ టాపిక్ గురించి. ఆవిడ చూస్తాము ఇడండి. ఇది శివరాత్రి వ్లాగ్ చూస్తామండి. ఇప్పుడు శివరాత్రి ఫ్రైడే కదా ఉండింది. ఇది థర్స్డే మేము దేవస్థానం పోయింది, శివుని దేవస్థానంకి. అక్కడ అర్చనంకి అభిషేకంకి దుడ్లు కట్టిసి రావాల్సి ఉండే. దానికి ఆవిడ పోయింది. చూడండి, ఇదంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు, పసుపు కుంకుమ అంతా. నెక్స్ట్ డేకి శివరాత్రికి నెక్స్ట్ డే చాలా రష్ ఉండే అండి ఇక్కడ. చూడండి, ఇది శివుని దేవస్థానము. ఇక్కడ అనేక ఇంకా 2 పొన్ను ఉండే, అదంతా ముగిసుకొని వస్తామండి. ఆ నెక్స్ట్ డే చేతు వాళ్ళు వచ్చిండ్రి. వాళ్ళంతా వచ్చినప్పుడు వాళ్ళ అత్తన్న వచ్చిండ్రి. ఆవిడ మేము దేవస్థానంకి వస్తామండి. అభిషేకంకి ఇచ్చింది కదా, దానికి అర్చన అంతా చేపించి దర్శనం చేసుకొని వస్తామే. ఎప్పుడు పాపం దేవస్థానంకి వచ్చాను కదా, మమ్మీ ఇక్కడ ఉంది దాటాలదండి. చూడండి, అనేక ఫ్లవర్స్ తీసుకునే కోసమే బాగుండవు ఇక్కడ. మేము ఇక్కడే తీసుకునేది. ఒక్కడ్డ వచ్చేసి 50 రూపీస్ అంట. తీసుకుంటుమే, నేను మమ్మీ తీసుకుంటుమే. ఫ్లవర్స్ అంటే నాకు ఇష్టమో, ఇంట్లో ఒక్కడ్డనా పెట్టాలా అనేసి వాజ్లా తీసుకొని ఇట్లా అనేక ఫ్రూట్స్ అంతా తీసుకొని వస్తామే. చూడండి, ఇక్కడ బాగుండ ఫ్లవర్స్ ఇట్లా ఫ్రెష్గా సిక్కింది. ఇక్కడ మేఘ పెండిల్ టైంలోనూ ఇక్కడే ఫ్లవర్స్ తీసుకోండేది మ్యాచింగ్ శారీస్కి అంతా. ఇంటిని ఇంకా పోతుంది కదా ఆవిడ. బాగుండవు ఫ్లవర్స్ అంతా. ఇక్కడ వెరైటీస్ ఫ్లవర్స్ సిక్తావు ఇక్కడ. అందుకే ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుంటే నేను మమ్మీకి చాలా పేషెంటే, దానికి చేరుండే ఆడే కూకనిస్తే. ఇక్కడ ఫ్లవర్స్, ఇది ఫ్లవర్స్ కదండి, ఇది ఫ్రూట్స్ తీసుకొని అనేక ఇంటికి పోతుంది. ఇది శివరాత్రి దినమండి. నేను నైవేద్యంకి సేమియా పాయసం చేసిండే, అనేక మమ్మీ పాకముంటలు చేసిండే. దీన్ని పెట్టేసి దేవునికి పూజ సింపుల్గా మేము పూజ చేసామే. అంతేనండి మాది సింపుల్. అనేక ఉపాసము అవంతా మేము ఆవిడుంటే ఈవిడ ఉండే కయ్యలేదండి. ఈవిడంతా ఇది అన్నము రసం చేసిండే సింపుల్గా. అనేక వడలు మమ్మీ చేసిండే, అది తింటే. అనేక ఈవినింగ్ చేతు వాళ్ళు వచ్చిర్రి. అనేక దేవస్థానం కోసం చూడండి అట్లా. ఇప్పుడు శివరాత్రి దేవస్థానంకి పోతా ఉన్నాము. ఇప్పుడు మమ్మీ ఇంకా రెడీ అవుతా ఉంది. హ్యాపీ శివరాత్రి. దేవస్థానానికి పోదాం మేడం. నలుగురును అనేక శ్రయాను ఫోటోకి రా అంటే వస్తా లేదు. సరే, ఓకే. ఇప్పుడు దేవస్థానంకి వచ్చినామండి. చాలా రష్ ఉండే అండి, క్యూ ఉండే చాలా పెద్దగా దర్శనంకి. మేము టికెట్స్ తీసుకోండి కదా, దానికి స్పెషల్ ఎంట్రీ, దానికి స్పెషల్ దర్శనంలో పోయిస్తామే. అంటే అక్కడ తెలిసిన వాళ్ళే ఉండ్రి, అంతా రిలేషన్సే, అంతా ఊరోలే కదండి. దానికి టికెట్ లేకుంటేనూ మమ్మల్ని స్పెషల్ ఎంట్రీలనే ఇడుస్తూ ఉండ్రి. ఇక్కడ చూడండి, అర్చన చేపిస్తూ ఉన్నాము. అర్చన చేసి అనేక దర్శనము ఆయా బిర్ననే ఆయా. మేము అత్రే పోతుంది. అంత రష్ మా గంట స్టాప్ చేసిండ్రి. అనేక చూడండి ఇక్కడ వాళ్ళంతా ఖాళీ అయినాక మమ్మల్ని ఇడిసిరి. అనేక మేము అత్రే పోతుంది. చూడండి, చాలా రష్ ఉండే, అంత బ్యాచ్గా ఇడిసిరండి ఇక్కడ అంతా. ఒక అమ్మకి ఇక్కడ చక్కెర వస్తూ ఉండంట, సప్పుగా అయిపోయిండే. మేము చూసమే ఆ అమ్మకి అంత లో బీపీ ఉన్నట్ట. అదే పొద్దున ఇంకా ఉపాసం ఏమైనా ఉండేమో ఆ అమ్మ, దానికి వీక్ అయిపోయిండే. దానికి నీళ్ళు తెప్పియండి అంటూ ఉన్నారు. అనేక ఆ అమ్మ సరిపోయాండి, నీళ్ళు తాగేసి కొంచెం కూకనిసిండే, రెస్ట్ ఎత్తుకొని అనేక సరిపోయాయమ్మ. ఎవరెవరు దేవస్థానంకి పోలేదా పొద్దు ఇక్కడ చూడండి, దర్శనం చేసి
ఓం నమ శివాయ అని చెప్పండి. శివుడు అందరికీ మంచి చేయండి. పెట్టుకోండి శ్రయా. ఈడ తీర్థం అంతా తీసుకొని ఈడ ప్రసాదం ఇస్తూ ఉంటారండి టికెట్స్కి. మమ్మీ ఏం చేసింది అంటే పర్సులోనే టికెట్ పెట్టుకొని ఉంది, అది సిగ్గుతనే లేదు. అనేక టికెట్ యాడ్ వేసినాను, టికెట్ యాడ్ వేసేసినాను అంటూ ఉండే. ఇంకా వాళ్ళని అడుగుని ఇట్లా టికెట్ ఎత్తుకొని వచ్చిండే యాడ వేసేసింది అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళే. దానికి వాళ్ళు ప్రసాదం ఇచ్చిరి, ఎంతది టికెట్ అంటే చెప్పిన ఇంతది అనేసి ఆవిడ ఇంకా ఇచ్చిరి. అనేక మాదంతా టికెట్స్ ఉండే అనేక ఇప్పించుకొని వస్తామండి. అనేక అంతా తీసుకొని వచ్చినాక పర్సులో చూస్తూ ఉంది, అయ్యో టికెట్ ఇక్కడే ఉంది అంటూ ఉంది మమ్మీ. అట్లా చేసింది మమ్మీ. మరంతా మొరుపు జాస్తి, అంత ఆత్రము జాస్తి మమ్మీది. అనేక ఇవంతా అయిందండి. కూకొని రంచప్లేసి అనేక వస్తుంది. ఇక్కడంతా లడ్డూలు ఇస్తూ ఉండ్రి. అనేక నేను తీసుకొనిలే, నా ఇది కవర్లోనే వేసిండ్రి కదా అనేసి వద్దు అనేసి వస్తుంది. ఇక్కడంతా చూడండి దీపాలంతా అంటించిండ్రి, బాగుండే. అనేక స్టేజ్ అంతా వేసిండ్రండి. ఆ పక్క పాటలంతా పాడుతూ ఉండ్రి. చూడండి ఎంత పెద్ద క్యూ ఉంది, చాలా పెద్దగా ఉంది క్యూ. అనేక పాటలు అంతా పాడుతూ ఉండ్రి. అదంతా నేను పాటలు ఎత్తలేదు, వాళ్ళు లేసినాక ఎత్తినాను అదే వీడియో. ఇక్కడంతా బుక్కులంతా పెట్టిండ్రి, దేవుంది ఏమేమో పెట్టిండ్రి, అదంతా క్లిప్పింగ్ ఎత్తుకున్నాను. ఇక్కడ చూడండి వాళ్ళు లేచేసిండారు. ఇక్కడ వీళ్ళు ఇదొక టీం అండి. అన్నీ ఏడైనా పండుగలు ఇవంతా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఈ టీం పోతూ ఉంటుంది. ఆ దేవస్థానాల్లో పాటలు పాడతారండి. అనేక ఇది వచ్చేసి ఇది ఇంకా రామన్ దేవస్థానం దగ్గర అదే మేఘా పెండ్లైనోడు వచ్చింది కదండి, అక్కడ ఇది అక్కడ శివుంది పెట్టిండ్రి. అంతా వైట్గా బట్టలు వేసుకోండ్రి. చూడండి వీళ్ళు సొంతమూల ఇక్కడ మమ్మీ ఫ్రెండ్ ఉండ్రి, ఇక్కడ వాకింగ్ ఫ్రెండ్. వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండే. అనేక వాళ్ళ పక్కన ఉండింది వాళ్ళ రిలేషన్ వాళ్ళు కూకొని మాట్లాడుతుండ్రు. అనేక చేతుకి ఏమో చెప్తూ ఉండ్రి వీళ్ళు. మెడిటేషన్ ఉంది రండి, ఫ్రీ మెడిటేషన్ అనేసి. చూడండి ఇక్కడ మమ్మీ ఫ్రెండ్ అంతా వైట్ డ్రెస్లో వేసుకొని ఉండారండి, వైట్ శారీస్ అంతా బట్టలు అంతాను వైట్గా ఉండేది. శివుడు కూడాను వైటే, చూసేకి బాగుండే వైట్గా. ఇక్కడ చూడండి అనేక రామన్ దేశాని కోసమే ఇక్కడ అర్చన చేపిస్తాం మేము చేసి వస్తామండి. అనేక ఇంకొక దేశం అంటే గ్రౌండ్లో పెట్టిండ్రి, అది కలిసి మేము పెట్టిండ్రంట. అది బాగుండంట. ఆడ మేము పోలేదు. ఎలా అంటే చేతు వాళ్ళ అత్త ఆ మంజక్క ఉపాసం ఉండే, దానికి లేట్ అయిపోయిండే అనేసి వాళ్ళు ఇంకా తినాలా, ఇంకా పోయి ఇంట్లో చేసి తినాలా అనేసి లేట్ అవుతుంది అనేసి మేము పోలేదు. అది ఇంకా బాగుండంట. అది అదొక మిస్ చేసుకుంటామండి. ఆ పొద్దు తులసి తింటూ ఉన్నారు, వానికి ఇష్టము తులసి. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను. మీకు ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, కమెంట్ చేయండి. బాగుంటేనూ చేయండి, బాగలేదు అంటేనూ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో సిక్తాము. అందరూ చెప్పండి ఓం నమ శివాయ.